అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏది పాకిస్తాన్ ఇంకోటి మనకు చెప్పింది ఏందది సిమ్లా ఒప్పందం గురించి ఒకసారి మన దాని గురించి కూడా చూద్దాం. ఒకసారి నీకు ఇలా ఒకసారి ఉంటుంది, అది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది సిమ్లా ఒప్పందం. భారత 1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది సిమ్లా ఒప్పందం. ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ క్యాన్సిల్ చేసింది. దానికి సంబంధించి మనం ఏందో ఒకసారి చూద్దాం. ప్రధాన అంశాలు ఏమిటంటే కాల్పుల విరమణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ డిసెంబర్ 17, 1971 నాటి కాల్పుల విరమణ రేఖను లైన్ ఆఫ్ కంట్రోల్ గా మార్చారు. దీన్ని ఏకపక్షంగా మార్చకూడదని రెండు దేశాలు అంగీకరించాయి. సమస్యల పరిష్కారం భారత్ పాకిస్తాన్ మధ్య ఏమైనా సమస్యలు శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించారు. శాంతి లక్ష్యం రెండు దేశాల మధ్య శాంతి సహకారం పెంపొందించడం ఈ ఒప్పంద లక్ష్యం. గతంలో ఉన్నటువంటి సంఘర్షణ ముగించి సంబంధాలు సాధారణీకరించేందుకు చర్యలు తీసుకోవాలని అంగీకరించారు. భూభాగం తిరిగి ఇవ్వడం భారత్ ఆక్రమించినటువంటి 13,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ భూభాగాన్ని పాకిస్తాన్ కు తిరిగి ఇచ్చింది. సో ఈ ఒప్పందం భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. అయితే ఈ అంశాలపై LOC సరిహద్దు పైనే చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో ఇక్కడ ఏది సిమ్లా ఒప్పందం ఏదైతుందో దాన్ని ఎవరు రద్దు చేసారు? పాకిస్తాన్ రద్దు చేసింది. దానివల్ల ఎవరికి లాసు? దాన్ని రద్దు చేయడం వల్ల పాకిస్తాన్కి లాసు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని ఆక్యుపేషన్ 13,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్యుపేషన్ దాన్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో సిమ్లా ఒప్పందం నిలిపివేత అంటూ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ రెండు కూడా వాళ్ళ ఒప్పందం నిలిపేసినా వాళ్ళకే లాసు, మన ఒప్పందం నిలిపేసినా పాకిస్తాన్కి లాసు. సో ఖచ్చితంగా దీనిపైన మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఈ సమయంలో. ఎందుకంటే భారతదేశం అనేది ఒక ధర్మం వైపు నిలబడుతుంది. భారతదేశం అనేది శాంతిని కోరుకుంటుంది. భారతదేశం అనేది ఒక సౌభ్రాతృత్వాన్ని అంటే ఒక సోదర భావాన్ని కోరుకుంటుంది. అంతే తప్ప ఒకరితోటి యుద్ధం చేయాలి. ఈరోజు పాకిస్తాన్ ఏం చేస్తుంది? మన దేశంలో ఉన్నటువంటి ఈరోజు అమాయకులను చంపి ఈరోజు పగ తీర్చుకోవాలని దాంట్లో ఈరోజు టెర్రరిస్ట్ స్థావరాలను పెంచి పోషిస్తూ ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం మరియు పాకిస్తాన్ ఆర్మీ. ఏనాడైనా భారతదేశ ఆర్మీ కావచ్చు, భారతదేశ ప్రభుత్వం కావచ్చు, ఏనాడైనా ఈరోజు ఒక టెర్రరిస్ట్ స్థావరాలను ప్రోత్సహించిందా? ఏనాడు కూడా ప్రోత్సహించలేదు. ఖచ్చితంగా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనందరం కూడా యూనిటీగా ఉండి భారత త్రివిధ దళాలకు సపోర్ట్ చేయాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పగలం మిత్రులారా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్